Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. FM అంటే రేడియో సిటీ 91.1. నేను సిడ్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేది మన దేశం. అండ్ల స్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీకి వస్తే, ఇంకా స్పెసిఫిక్ గా మాట్లాడాలంటే తెలుగు ఆడియన్స్ విషయానికి వస్తే ఏ విధమైన భేదభావాలు ఉండవనుకో. యూట్యూబ్ లో, సినిమా థియేటర్లలో, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లా ఒక కాంటెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసిర్రు, ఏం చేసిర్రు అనే సంబంధం లేకుండా బాధ్యత గల పౌరుడిగా ఏ సినిమానైనా, ఏ సీరియల్ నైనా, ఏ వెబ్ సిరీస్ నైనా, ఏ షార్ట్ ఫిల్మ్ నైనా ఎంకరేజ్ చేసేది మనోళ్ళు. నీలోని ఈ స్పిరిట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రేడియో సిటీ రాంగ్ స్టోరీలా టాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ అన్ని వుడ్ల సినిమాలను తీసుకుని అవిటికి క్రేజీ రాంగ్ స్టోరీస్ ఇచ్చి నిన్ను ఎంటర్టైన్ చేసుడే నా పనికి పెట్టుకున్నా అన్నమాట. అట్లా ఈ రోజు రేడియో సిటీ రాంగ్ స్టోరీలో మనం మాట్లాడుతున్నది మిడిల్ క్లాస్ మెలోడీస్ గురించి. 2020లో లో బడ్జెట్ సినిమాని స్మార్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ చేసి సూపర్ డూపర్ హిట్ అయిపోయిన తర్వాత మీ మెటీరియల్ కే మెయిన్ కోర్స్ అయిన ఈ సినిమా మన కొండబాబు ఆనంద్ దేవరకొండ సూపర్ హిట్ అన్నమాట. పచ్చని గోదావరి జిల్లాలో ముక్కు పచ్చలారని ఒక అబ్బాయి, నోట్ల ఏలు వేడితో కూడా కోరకలేనంత అమాయకుడు అంటారే. మన రాఘవ ఒక మెట్టెక్కి చేతికి చాక్లెట్ ఇస్తే కూడా దీన్ని నమ్మలాలనా మింగేయాలనా అని అడిగేంత ఇన్నోసెంట్. అమ్మేమో శాంతరూపి ప్రేమిస్తూ, నాన్నేమో కోపిస్తూ, బూతులలో బ్యాచిలర్ చేసినట్టు కొడుకు మీద కోపం వచ్చిన ప్రతిసారి దాడాబుడ ఏం ఆలోచించకుండా విచిత్రంగా తిడుతుంటాడు. అయినా ఇంటర్నెట్ లో మీమ్స్ వచ్చినట్టు ఇప్పటిదాకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూపించిన తండ్రులు వేరు, వాళ్ళంతా ఫిల్మీ తండ్రులు అనమాట. ఈ సినిమాలో ఏదైతే క్యారెక్టర్ చూపించారో అది నిజమైన ప్రకృతి సిద్ధమైన నాన్న క్యారెక్టర్ అట్లానే ఉంటది. చెదిరిపోయిన జుట్టు, తెల్లబనీను, డబ్బాలు పంచ, కొడుకు మీద ఇండియా పాకిస్తాన్ మధ్యలో మ్యాచ్ అవుతున్నప్పుడు ఎవరైనా రిమోట్ గుంజుకుంటే ఎంత కోపం వస్తుందో అంత కోపం. కొడుకు చదువు అబ్బలే గానీ ఏం నష్టం, ఊర్లో పూరి బొంబాయి చట్నీ చేసినాడంటే పక్కూరు పొల మీద దాకా అదిరిపోవాలంతే. అది మనో టాలెంట్. తనున్న ఊర్లో ఎక్కడ పేరెంటాలు పెళ్లిళ్ళు జరిగినా గానీ రాఘవ చేసిన బొంబాయి చట్నీ పూరి అక్కడ సాగనంపాల్సిందే, జనాలు లొట్టలేసుకొని తినాల్సిందే. రాఘవ ఒక్కొక్క రోజు జ్ఞానోదయం అవుతుంది. ఎన్ని రోజులన్నీ బావిలో కప్పలాగా, సముద్రంలో చిప్పలాగా బతికేస్తుంటాం. మన ఊర్లో ఎట్లా ఫేమస్ కాబట్టి గుంటూరు పోయి గ్రామ వ్యాప్తంగా ప్రఖ్యాత చెందిన ఈయన బొంబాయి చట్నీని గుంటూరు ప్రజలంతా ఆస్వాదించేలాగా చేసి ఫుల్ ఫేమస్ అయిపోవాలని డిసైడ్ అయ్యి నాయనతో కొట్లాడి అప్పు తీయించుకుని వాళ్ళ వేలు విడిచిన మామది ఏదో సైట్ ఉందంటే అక్కడ ఒక షెడ్ వేసుకుని అక్కడే హోటల్ సెట్ చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. కానీ అంతా సెట్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక చెట్టు ఉంటుంది, మామిడి చెట్టు. దానివల్ల హోటల్ టైటిల్ ఏదైతే ఉంటుందో అది కనిపించదు. హోటల్ కూడా జర లోపలికి ఉంటుంది కాబట్టి జనాలు ఎంతకీ రారు. ఇంకో పక్క ఫ్లాష్ బ్యాక్ లా ఈ వేలు విడిచిన మామ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురుతోన రాఘవకి చిన్న అఫైర్ నడుస్తుంటది. అది ఎట్లో డాడీతో దొరికిపోయి అప్పటి నుంచి స్ట్రిక్ట్ రూల్స్ పడతాయి, లాక్డౌన్ టైప్ అనమాట. ఇప్పుడు మామన నీ కూతురునిచ్చి పెళ్లి చేయంటే నువ్వేం సక్సెస్ఫుల్ రా, నువ్వేం చేస్తున్నావు, వాట్సాప్ లో హే దేర్ ఐమ్ యూజింగ్ వాట్సాప్ అనే స్టేటస్ తప్ప నీకంటూ ఒక స్టేటస్ లేదని అడుగుతాడు. ఎంకి పెళ్లి సుబ్బిసావుకు వచ్చినట్టు తనకిష్టమైన పిల్లని పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఈ హోటల్ సక్సెస్ కావాలి. ఊర్లోనేమో బింకంగా బతికిండు, నా బొంబాయి చట్నీ ఫేమస్ అని. కానీ ఇక్కడ చూస్తే జనాలు స్ట్రీట్ ఎండ్ లో ఉన్న ఒక చిన్న దొబ్బుడు బండిలో దొరికే ఇడ్లీ చట్నీ కోసం అన్న పోతున్నారు, కానీ ఇక్కడ పెద్ద హోటల్కి వస్తలేరు. నానా ప్రయత్నాలు చేస్తాడు కానీ ఎక్కడా సక్సెస్ కాదు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీ ఇలా ట్విస్ట్ ఇస్తే, బుద్ధునికి బ్యానియంట్రీ కింద జ్ఞానోదయం అయితే మన రాఘవకు మాత్రం ఏ చెట్టు అయితే అడ్డనుకున్నాడో అదే చెట్టు కింద జ్ఞానోదయం అవుతుంది. మినిస్టర్ సాయంతో దొంగలిచ్చిన పైసలు తీసుకుని దేశం ఇడిసి పారిపోయే ప్లాన్ లో ఉంటాడు. హీరో ఇడుస్తాడా, అడ్డం వేస్తాడు. అప్పుడు తెలిసొస్తుంది ఈ యాక్సిడెంట్ లో చచ్చిపోలే, బతికే ఉన్నాడని చెప్పేసి. ఏం పంచాయితీ మనకెందుకు లేని, ఫ్లైట్ మార్గం ఎట్లనో వర్కౌట్ అవుతలేదని చెప్పేసి పైసలంతా తీసుకుపోయి హార్బర్ నుంచి అట్లే ట్రాన్స్ఫర్ చేయాలనే ప్లాన్ లో ఉన్నప్పుడు హీరో మంచిగా ప్లాన్ వేసి రేడియోలో ట్రాఫిక్ ఎక్కడ ఉందో చెప్పమని అబద్ధం చెప్పిస్తాడు మన ప్రదీప్ మాచిరాజ్తో. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ ఇద్దాం. ప్రదీప్ మాచిరాజు రేడియోలో ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పినా కూడా పట్టించుకోకుండా విలన్ గ్యాంగ్ వాళ్ళంతా ఆ ట్రక్ తీసుకుని అట్లనే హార్బర్ పోతారు. కానీ అక్కడ షిప్ ఎక్కాలి కదా, అక్కడ వచ్చింది కదా పంచాయతీ, డబ్బులంతా అక్కడ చేరాలా వద్దా? కరెక్ట్ ఇదే టైంకి ఈ షిప్ నడపాల్సిన కెప్టెన్ కూరగాయల కోసం అని బయటికి పోతుంటే ఎవడో అటిపండు దీన్ని తొక్క కింద పడేసింటాడు. దీన్ని చూసుకోకుండా దొక్కిన కెప్టెన్ కింద పడి కాలు ఇరగొట్టుకుంటాడు. కాదు ఇట్లాంటి మామూలు ట్విస్ట్లు రేడియో సిటీ రాంగ్ స్టోరీలు ఉండవమ్మా. కూరగాయల కోసం అని బయటికి పోయిన కెప్టెన్ కి పాత కక్షలు ఉంటాయి, భాషా టైప్ లో అనమాట. ఆ కక్షలకు బలైన కెప్టెన్ కిడ్నాప్ అవుతాడు. దానివల్ల షిప్ కదలాల్సిన టైం డిలే అవుతుంది. ఆ టైం కి పోలీసు వాళ్ళు హార్బర్ కి రీచ్ అవుతారు. విలన్ గ్యాంగ్ అంతా పట్టుకుంటారు, డబ్బుల్ని సీజ్ చేస్తారు. దీనికంతా హెల్ప్ చేసినందుకు మన బిట్టుకి అనుకున్నంత అమౌంట్ రివార్డ్ ఇచ్చేస్తారు. బుద్ధి తెచ్చుకున్న బిట్టు బాబు షార్ట్ కట్లతో పని కాదు, కష్టపడి సంపాదిస్తేనే జీవితం అని చెప్పేసి జాబ్ జాయిన్ అవుతాడు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీ ఇలా ట్విస్ట్ ఇస్తే, బుద్ధునికి బ్యానియంట్రీ కింద జ్ఞానోదయం అయితే మన రాఘవకు మాత్రం ఏ చెట్టు అయితే అడ్డనుకున్నాడో అదే చెట్టు కింద జ్ఞానోదయం అవుతుంది. అదే చెట్టు నుంచి ఒక మామిడికాయ కింద పడుతుంది. దాని పక్కన ఒక ఎలక ఉంటుంది. రాటిటోలి యానిమేటెడ్ మూవీ ఉంది కదా, ఆ ఎలక అనమాట. ఆ ఎలక ఈ మామిడికాయని అందించి రాఘవ నెత్తినెక్కి జుట్టుతో ఎంచక్క కంట్రోల్ చేసుకుంటా మంచిగా బొంబాయి చట్నీలు ఎట్లా బెటర్ చేయాలని చెప్పేసి ముద్దుగా రాఘవకు నేర్పించేస్తుంది. ఆ ఊర్లో రాఘవ హోటల్ పిచ్చా ఫేమస్ అయిపోతుంది బొంబాయి చట్నీ కోసం. ఆ తర్వాత గల్లాపెట్ట గలగలమంటది. రాఘవ జీవితంలో కూడా మొలకలు వచ్చేసి ముద్దుగా మామ దారిలోకి వచ్చి కూతుర్నిచ్చేస్తాడు. దాని తర్వాత హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అమ్మా. ఇది రేడియో సిటీ రాంగ్ స్టోరీ, మిడిల్ క్లాస్ మెలోడీస్ యొక్క క్రేజీ ట్విస్ట్.
మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ ఎపిసోడ్ తో నీ ముందర ఉంటా. అప్పటిదాకా ఎదురు చూస్తుండు, ఇంటుండు సిద్ధుగాంతో రేడియో సిటీ రాంగ్ స్టోరీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పాడ్కాస్ట్.